గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. ఈ రోజు లెక్చర్ 10 లో భాగంగా ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కరెంట్ అఫైర్స్ మే 2024 ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంది. సో దీనిలో భాగంగా ఆల్రెడీ మనం ఇప్పటి వరకు ఈ కరెంట్ అఫైర్స్ సిరీస్ లో భాగంగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్ని డీటెయిల్ గా కవర్ చేయడం జరిగింది. ఈ రోజుతో మనం మే కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటన్నిటి మీద కంప్లీట్ అవగాహన వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ వీక్ లో మనం మే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ కి సంబంధించి ఏవైతే కరెంట్ అఫైర్స్ వాటి గురించి డిస్కస్ చేసాం. ఈ రోజు ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఈ క్లాస్ లో మనం నేర్చుకోబోయే ముందు ఏం చదువుతామో తెలుసుకోబోయే ముందు ఒక రెండు విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటో విషయం ఏంటంటే చాలా మంది మన స్టూడెంట్స్ ఏం అంటున్నారంటే ఆ కంటెంట్ అప్డేట్ గురించి అడుగుతున్నారు అనమాట. ఆల్రెడీ ఇప్పటి వరకు మీరు మే వరకు పెట్టారు, ఇంకా జూన్ ఉంది, జూలై ఉంది, ఆగస్ట్ ఉంది, సెప్టెంబర్ ఉంది, అవి ఇంకా అప్డేట్ చేయలేదు, ఎప్పుడు చేస్తారు అన్నట్టు క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనము ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తున్నామండి. వీక్ బై వీక్, ప్రతి వీక్ ఎవ్రీ వీక్ ఒక మంత్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అప్లోడ్ అవుతుంది. ఓవరాల్ గా ఏదైనా కానీ మీకు ఏదైతే అక్టోబర్ ఉందో అక్టోబర్ 10 to 15 అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ మీకు కంప్లీట్ గా అప్ టు డేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. అంటే అప్డేట్స్ ఇన్ ద సెన్స్ ఇప్పటి వరకు ఏదైతే 4 నెలలు ఉన్నాయో ఆ 4 నెలలు ఇంకా కవర్ చేయలేదు, చేస్తారా లేదనే డౌట్ పడుతున్నారు అనమాట. ఒకటి నేను మీకు కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాను, టైం ఫాలో అవడంలో మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వమండి. అలాగే మీకు ఇచ్చే కరెంట్ అఫైర్స్ కంటెంట్ ఏదైతే ఉందో అందులో కాంప్రమైజ్ అవ్వడం కూడా పక్కాగా ఉండదు. అంటే చాలా మంది కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు కూడా, XYZ అనే ఇన్స్టిట్యూట్స్ ఇలానే చెప్పేశారు, వాళ్ళు మాకు కరెంట్ అఫైర్స్ సగంతో ఆపేశారు, ఇంక ఇవ్వట్లేదు అంటున్నారు. ఆ భయం మన దగ్గర వద్దండి, నేనే దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ని. మీకు నేను ఏదైతే ప్రామిస్ చేశానో జనవరి 2024 నుంచి అప్ టు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసే బాధ్యత నాది. నేను మీకు అప్ టు డేటెడ్ గా అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకేసారి అన్ని ఇచ్చేయచ్చు, ఒకేసారి ఇచ్చినా మీరు అన్ని చదవరు. మనం ఏంటంటే ఒక ప్లాన్, ఒక ఫేజ్డ్ వైజ్ కి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు అన్ని కూడా అక్టోబర్ 10th లోపు మీకు అప్డేట్ చేస్తాం. కాబట్టి మీరు ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అది ఫస్ట్ విషయం. సెకండ్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ మంత్ లో ఇన్ డీటెయిల్ గా కరెంట్ అఫైర్స్ కవర్ చేశారు. జనవరిలో ఆ టైంలో కరెంట్ అఫైర్స్ అంత డీటెయిల్ గా కవర్ చేయలేదు, కొన్ని మేజర్ టాపిక్స్ మాత్రమే తీసుకున్నారు అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను మన స్టార్టింగ్ క్లాస్ లో చెప్పాను, కరెంట్ అఫైర్స్ అప్రోచ్ లో భాగంగా 3 phase అప్రోచ్ అని ఉంటుంది అన్నట్టు మీకు చెప్పాను. సో 3 phase అప్రోచ్ లో భాగంగా మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఏవైతే ఎగ్జామ్ కి బిఫోర్ ఒక 4 to 6 months ఏవైతే ఉన్నాయో ఆ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఇన్ డీటెయిల్డ్ గా, అంటే ఈచ్ లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు చెప్పాం. సో ఆ ప్లాన్ ప్రకారం మనము కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే తర్వాత 1 year బిఫోర్ ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటుందో దాంట్లో ఆల్మోస్ట్ 80% మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ న్యూస్లు ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేయాలి, వాటి గురించి చదవాలి అన్నట్టు చెప్పాము. అలాగే దాంతో పాటుగా 1 year బిఫోర్ అంటే 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, 1 year కంటే ఎక్కువ ఏదైతే టైం స్పాన్ ఉందో అవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లేదా మోస్ట్ సెలెక్టెడ్ టాపిక్స్ అనేవి ఇన్ డీటెయిల్డ్ గా లేదంటే డీటెయిల్డ్ గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు చెప్పాము. సో ఈ 3 phased మేనర్ ఏదైతే ఉందో దీన్ని అనుసరించే మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈవెన్ దో మీరు ఏ ప్రీవియస్ ఇయర్ పేపర్లు తీసుకున్నా, అటు గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ కానీ ఏవి తీసుకున్నా కానీ ఇదే ప్యాటర్న్ 99% ఫాలో అవుతున్నారు. లాస్ట్ 4 to 6 months మీద బాగా దృష్టి పెడుతున్నారు. 1 year లోపు ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూస్తున్నారు. ఆ 1 year తర్వాత ఏవైతే ఉన్నాయో అవి లింక్డ్ గా అడగడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా వెళ్తున్నాం కాబట్టి మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక అప్రోచ్ ప్రకారం మీకు కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా మీకు యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇది నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అన్ని కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్ అంటే ఆల్మోస్ట్ 10th కి అలాగే మీకు అప్ టు డేట్ ఉంటుంది, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, లేదా చదవాలని చాలా ఫాస్ట్ గా చదవాలని ఆలోచన ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఒక స్ట్రాటజికల్ గా మనం వెళ్ళినప్పుడు ఈజీగా అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు వీక్ బై వీక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీక్ మొత్తం ఏమి ఇచ్చామో ఆ వీక్ మొత్తం అవన్నీ రివిజన్ చేయండి. ఎందుకంటే మనం ఒక సబ్జెక్ట్ చెప్పట్లేదు, అటు ఎకానమీ చెప్తున్నాం, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిఫెన్స్ ఇవన్నీ చెప్తున్నాం. సో ఒక వీక్ లో అవన్నీ రివిజన్ చేయాలి. జస్ట్ చదవడం కంటే అట్లీస్ట్ ఒకసారి చదివి రెండోసారి రివిజన్ చేసేలా ప్లాన్ చేసుకోండి. అలా మనం చేసినప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే లోపు అట్లీస్ట్ 3 to 5 times అయితే రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను. సో కంటెంట్ విషయంలో కానీ టైం విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. డెఫినెట్ గా మీకు జనవరి 2024 నుంచి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అప్పటి వరకు ఇప్పుడు ఎలాంటి సోర్స్, ఎలాంటి కంటెంట్ ఇస్తున్నామో అలానే కంటెంట్ ఇంకా డీప్ గా డీటెయిల్డ్ గా ఇచ్చే పరిస్థితి ఉంటుంది తప్పితే కానీ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. ఈ విషయం ఫస్ట్ గా మన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసరికి ఫ్రీ కంటెంట్ గురించి చాలా మంది క్వశ్చన్స్ రైట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇంతకు ముందు నాకు ఒక 2-3 రైట్ చేశారు క్వశ్చన్, కాకపోతే నేను దాన్ని పెద్ద కన్సిడరేషన్ చూసి తీసుకోలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. కాకపోతే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది ఫ్రీ కంటెంట్ మీద
క్వశ్చన్స్ రైట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే, సార్ మీరు అన్ని కూడా టెలిగ్రామ్ లో బెస్ట్ కంటెంట్ అంతా కూడా పెట్టేస్తున్నారు. సో వాళ్ళు ఫ్రీగా తీసుకున్న వాళ్ళు, మేము పే చేసిన వాళ్ళు, మా ఇద్దరికి మధ్యన డిఫరెన్స్ ఉండాలి కదా, వాళ్ళకంటే మేము కొద్దిగా బెటర్ గానే ఉండాలి కదా అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు. చాలా మంది అడిగారు నాకు. సో దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. డెఫినెట్ గా వాళ్ళకంటే మీకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందండి. వాళ్ళకి జస్ట్ ఏవైతే సెలెక్టెడ్ టాపిక్స్ ఉన్నాయో వాటిని అక్కడ పెడుతున్నాము. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీకు అందిస్తాం. దాని గురించి మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం. రీసెంట్ గా పిఐబిలో మనకు 18th క్యాబినెట్ ఆల్మోస్ట్ దాదాపు ఒక 7-8 అంశాల మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, లేదంటే అప్రూవల్ ఇచ్చింది అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేయలేదు. లైక్ బయో రైడ్ అనేది ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది వచ్చింది. అలాగే దాంతోపాటు స్వచ్ఛతా సేవ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు మాత్రం ఎక్స్క్లూజివ్ గా పక్కన పెట్టి ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మన వాళ్ళకి మోస్ట్ బెనిఫిషియల్ గా ఉండేలా కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. సో మీరు దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఫ్రీ కంటెంట్ అంతా ఫ్రీ లాగే ఉంటుంది. మీకు కంటెంట్ ఏదైతే పర్చేజ్డ్ కంటెంట్ ఉందో పర్చేజ్ లాగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకంటే మీకు 90% ఎడ్జ్ ఉండేలాగే నేను చూసుకుంటాను. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఈ రెండు విషయాలు నేను తెలియజేయాలనుకున్నానండి. సో డెఫినెట్ గా నేనంతా కూడా ఒక ప్లాన్డ్ లేదంటే ఒక ఫేజ్డ్ మేనర్ లో వెళ్తున్నాను. మీరు కూడా దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. డెఫినెట్ గా కరెంట్ అఫైర్స్ లో మనం 80% క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలాగా తయారయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనండి? ఇది ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటుంది. సో ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఓవరాల్ ఈ రోజు క్లాస్ లో మనం చదువుకోబోయే అంశాలు ఏంటంటే, ఎన్విరాన్మెంట్ కి సంబంధించి టాపిక్స్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో, మే 2024 ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఎస్పెషల్లీ స్పీసీస్ ఇన్ ద న్యూస్, ఏవైతే స్పీసీస్ ఉన్నాయో వాటి గురించి చదువుతాము. అలాగే ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చదువుతాం. యాక్చువల్లీ మే మంత్ లో దాదాపు ఒక 7-8 ప్రొటెక్టెడ్ ఏరియాస్ మేజర్ గా ఉన్నాయి. అన్ని కూడా ఇంపార్టెంట్. వాటి గురించి డిస్కస్ చేస్తాము. అలాగే దాంతో పాటుగా ఇనిషియేషన్స్ లేదా ప్రోగ్రామ్స్ లేదా స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వరల్డ్ లెవెల్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చిన ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసే పరిస్థితి ఉంటుంది ఎన్విరాన్మెంట్ లో. అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కొన్ని మేజర్ హెల్త్ డిసీజెస్ గురించి మనకు న్యూస్ లో ఉన్నాయి. ఆ డిసీజెస్ గురించి చదువుతాము. అలాగే దాంతో పాటుగా మనకి వ్యాక్సిన్స్, అలాగే కొన్ని డ్రగ్స్ అంటే మెడిసిన్స్ కొన్ని డెవలప్మెంట్ జరిగింది, వాటి గురించి కూడా డిస్కస్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు క్లాస్ లో ఇన్ డీటెయిల్ గా మే 2024 ఏవైతే న్యూస్ లో ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇందులో భాగంగా ఈ రోజు మొట్టమొదటి టాపిక్ వచ్చేసరికి గమ్ అరేబిక్. గమ్ అరేబిక్ అనేది న్యూస్ లో ఉంది. సో ఈ గమ్ అరేబిక్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ ద న్యాచురల్ గమ్ ఎక్స్యూడెడ్ బై వేరియస్ స్పీసెస్ ఆఫ్ ద అకాసియా ట్రీస్. ఈ అకాసియా ట్రీస్ నుంచి తీసుకున్న అంటే గమ్ లాగా వస్తుంది అనమాట. అక్కడ దానికి చిన్న గంటు పెట్టామనుకోండి, ఇలాగ గమ్ లాగా ఇలా దాని నుంచి ఉద్భవిస్తుంది, అంటే బయటకు వస్తుంది అనమాట. సో దాని నుంచి న్యాచురల్ గా తీసిన గమ్నే మన గమ్ అరేబిక్ అని పిలిచే పరిస్థితి ఉంటుంది. సో ద మెయిన్ సోర్స్ ఆఫ్ కమర్షియల్ గమ్ అరేబిక్ ఈస్ ద అకాసియా సెనెగల్ ఎల్ వైల్డ్ అండ్ అకాసియా సియల్ ట్రీస్. ఈ రెండు ట్రీస్ నుంచి ప్రధానంగా ఈ అరేబిక్ గమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఎక్స్ట్యూట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీని నుంచి తీసుకుంటారు. ఓకేనా? ఈ గమ్ అనేది. సో దీనిలో భాగంగా ద ట్రీస్ ఆర్ నేటివ్ టు ద నార్త్ ఆఫ్రికా అండ్ గ్రో మెయిన్లీ ఇన్ ద సబ్ సహారన్ ఆర్ సహెల్ జోన్ ఆఫ్ ఆఫ్రికా అండ్ ఆల్సో ఆస్ట్రేలియా, ఇండియా అండ్ సౌత్ అమెరికా. ఈ పర్టికులర్ ఏరియాస్ లో ఎస్పెషల్లీ ఎక్కడంటే సబ్ సహారియన్ రీజియన్ లోన, అలాగే సహెల్ జోన్ ఆఫ్ ఆఫ్రికా, దాంతోపాటు మన ఇండియాలో ఎస్పెషల్లీ రాజస్థాన్ ఈ ఏరియాలో ఏదైతే వెస్ట్రన్ ఏరియా ఉందో గుజరాత్, రాజస్థాన్ ఎస్పెషల్ ఆ ఏరియాలో ఎక్కువగా ఈ పర్టికులర్ ఏదైతే అకాసియా ట్రీస్ ఉన్నాయో ఇవి పండే పరిస్థితి, మొలిచే పరిస్థితి ఉంటుంది. దాని నుంచి గమ్ అరాబిక్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, మెయిన్లీ ఇన్ ద డ్రై రాకీ హిల్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ పంజాబ్ రీజియన్ లోన, అలాగే నార్థరన్ అరావలి హిల్స్ లోన, అలాగే డ్రైయర్ పార్ట్స్ ఆఫ్ ద రాజస్థాన్ అండ్ గుజరాత్. సో ఓవరాల్ గా ఈ వెస్ట్రన్ పార్ట్స్ ఏదైతే ఇండియా మ్యాప్ లో చూసుకుంటే వెస్ట్రన్ పార్ట్స్ ఉంది కదా, ఈ పంజాబ్ నుండి రాజస్థాన్ అలాగే గుజరాత్ ఈ ఏరియా మొత్తంలో ఈ అకాసియా ట్రీస్ అనేవి కనిపిస్తాయి. సో ఆ అకాసియా ట్రీస్ నుంచి గమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దాన్ని గమ్ అరాబిక్ అని పిలుస్తారు. సో మేజర్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వచ్చేసరికి ప్రధానంగా గమ్ అరాబిక్ ని ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ వచ్చేసరికి కెమరూన్, చాద్, మాలి, నైజీరియా, సూడాన్. ఈ 4 కంట్రీస్ దాదాపుగా 70% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఆ గమ్ముని ప్రొడ్యూస్ చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ గమ్ము, దీన్ని ఎందులో ఇంగ్రీడియంట్స్ గా వాడతారంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫిజ్జీ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిజ్జీ డ్రింక్స్ లోన, అలాగే కాస్మెటిక్స్ లోన, వీటిలో ఈ గమ్ అనేది ప్రధానంగా ఉపయోగించే పరిస్థితి ఉంది. సో ఫిజ్జీ డ్రింక్స్ అలాగే కాస్మెటిక్స్ వాటిలో గమ్ అనేది ఉపయోగించి వాటి ఫ్లేవర్ కానీ వాటి స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ గమ్ అరేబిక్ అనేది ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ లో ఉపయోగించే పరిస్థితి అయితే ఉంది. సో ఇది మన ఇండియాలో కూడా
కనిపించే మొక్కగా లేదంటే కనిపించే చెట్టుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో దీనిలో భాగంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రెడ్ స్క్విరల్స్ అనేది న్యూస్ లో ఉంది. సో ఈ రెడ్ స్క్విరల్స్ ఏంటి, ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ షోస్ దట్ ఇంగ్లీష్ రెడ్ squirrels once served as an important host for Mycobacterium leprosy strain that caused leprosy in the medieval England. సో ఇంగ్లాండ్ లో లాస్ట్ అంటే ఏన్షియంట్ టైంలో ఎస్పెషల్లీ ఒక లాంగ్ బ్యాక్ లో చూసుకుంటే ఆ లెపర్సీ అనే వ్యాధి రావడానికి దానికి హోస్ట్స్ గా ఈ రెడ్ స్క్విరల్స్ అనేవి పాత్ర వహించాయి అన్నట్టు రీసెంట్ గా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అనేవి చెప్పడం జరిగింది. సో అందుకోసం ఈ రెడ్ స్క్విరల్స్ అనేవి న్యూస్ లో ఉన్నాయి. అయితే ఈ రెడ్ స్క్విరల్ ఏంటి, దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇది ఒక ఆర్బోరియల్ ప్రాణిగా చెప్పుకోవచ్చు. అంటే చెట్ల మీద వృక్ష జాతుల మీద పెరిగే జీవిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇది ప్రైమరీలీ హెర్బివరస్ అనమాట. ఇది ఓన్లీ ఆ గడ్డి రకాల మొక్కల్ని లేదంటే ఆ పండుల్ని ఫలాలని వీటిని తింటూ బ్రతికే ఒక చిన్న జీవిగా మనం చెప్పుకోవచ్చు. సో దీని ప్రధానమైన హెబిటేట్ వచ్చేసరికి బొరియల్స్ లో ఉంటుంది, అలాగే కొనిఫెరస్ ఫారెస్ట్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ నార్త్ యూరప్, సైబీరియా ఆ ఏరియాలో ఉన్న కొనిఫెరస్ వుడ్స్, బొరియల్స్ లోన ఈ రెడ్ స్క్విరల్స్ అనేవి నివసించడం జరుగుతుంది అనమాట. అయితే దీని ఐయుసిఎన్ లిస్ట్ లో ఏ విధంగా ఉందంటే లీస్ట్ కన్సర్న్ లో ఉంది. సో దీని యొక్క ఏదైతే స్పీసెస్ లేదంటే దీని యొక్క జనాభా ఏదైతే ఉందో అది రీజనబుల్ గానే ఉంది, బట్ లీస్ట్ కన్సర్న్ గా దీన్ని ఐయుసిఎన్ దాంట్లో పెట్టడం అయితే జరిగింది. సో దానిలో భాగంగా అపెండెక్స్ 3 ఆఫ్ ద బెర్న్ కన్వెన్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ బెర్న్ కన్వెన్షన్ లో అపెండెక్స్ 3 లో దీన్ని పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, సైట్స్ లో కాదు, బెర్న్ కన్వెన్షన్ లో అపెండెక్స్ 3 లో దీన్ని పెట్టడం అయితే జరిగింది. సో అయితే ఇక్కడ బెర్న్ కన్వెన్షన్ అంటే ఏంటి, దేనికి సంబంధించింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే రేపు పొద్దున్న ఎగ్జామ్ లో బెర్న్ కన్వెన్షన్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉన్నది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాడు. ఈ బెర్న్ అనే పేరుతో రకరకాల కన్వెన్షన్స్ ఉన్నాయి మనకి. అటు ఏంటంటే ఆ పుస్తకాలు ప్రింట్ చేసే దాని మీద ఒక కన్వెన్షన్ ఉంది, అలాగే ఈ పర్టికులర్ స్పీసెస్ సంబంధించి ఒక కన్వెన్షన్ ఉంది. ఇలా రకరకాల కన్వెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో బెర్న్ కన్వెన్షన్ అనేది కౌన్సిల్ ఆఫ్ యూరోప్స్ కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ యూరోపియన్ వైల్డ్ లైఫ్ అండ్ న్యాచురల్ హ్యాబిటేట్స్ ఆర్ బెర్న్ కన్వెన్షన్ అంటారనమాట. సో యూరోప్ కాంటినెంట్ లో ఏవైతే స్పీసెస్ ఉన్నాయో, వైల్డ్ లైఫ్ ఉందో, న్యాచురల్ హ్యాబిటేట్ ఉందో వాటిని కన్జర్వ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన కన్వెన్షనే బెర్న్ కన్వెన్షన్. It is the first international treaty to protect both species and habitats and to bring countries together to decide how to act on nature conservation. సో అటు హ్యాబిటేట్స్ ని అలాగే దాంతో పాటుగా స్పీసెస్ ని రెండింటిని కాంబినేషన్ లో ప్రొటెక్ట్ చేయడం కోసం, కన్జర్వ్ చేయడం కోసం, ఎస్పెషల్లీ యూరోప్ రీజియన్ ఏదైతే యూరోప్ కాంటినెంట్ ఏవైతే స్పీసెస్ హ్యాబిటేట్స్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ బెర్న్ కన్వెన్షన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఆ బెర్న్ కన్వెన్షన్ లో ఈ రెడ్ స్క్విరల్స్ వచ్చేసరికి అపెండెక్స్ 3 లో పెట్టారు, ఐయుసిఎన్ లో లీస్ట్ కన్సర్న్ లో పెట్టడం అయితే జరిగింది. సో ఇందుకోసం ఈ రెడ్ స్క్విరల్స్ అనేది న్యూస్ లో ఉంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది 1979 లో బెర్న్ కన్వెన్షన్ అనేది తీసుకొచ్చారు. రీసెంట్ గా 45th యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అందుకోసం ఇది న్యూస్ లో ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా దీన్ని చదవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకేనా. సో బెర్న్ కన్వెన్షన్ కంప్లీట్లీ రిలేటెడ్ టు యూరోప్ కాంటినెంట్. ఆ యూరోప్ లో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ మధ్య ఇది ఒక కన్వెన్షన్ అనమాట. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి గ్లైపోథారాక్స్ పుణ్యభర్తి అనేది మనకి గ్లైపోథారాక్స్ పుణ్యభర్తి అనేది న్యూస్ లో ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఫిష్ అనమాట, న్యూ క్యాట్ ఫిష్ స్పీసెస్. ఇది ఒక క్యాట్ ఫిష్ అనమాట. సో ఇది ఎక్కడ డిస్కవర్ చేశారంటే టంగ్ స్ట్రీమ్. ఇది ఒక ట్రిబ్యూటరీ ఆఫ్ టెస్సా రివర్, బ్రహ్మపుత్ర రివర్ బేసిన్ లో ఉన్న టెస్సా రివర్ కి ట్రిబ్యూటరీగా ఉన్న టంగ్ స్ట్రీమ్ లో ఈ న్యూ క్యాట్ ఫిష్ పుణ్యభర్తి ఏదైతే ఉందో దీన్ని ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అయితే దీనికి ఆ పేరు ఎవరు బేస్ చేసుకుని పెట్టారంటే పుణ్యభర్త దాస్ అని అతని పేరుతో పెట్టారు. ఇతను ఫౌండింగ్ డైరెక్టర్ దేనికంటే ఐకార్ NBFGR కి ఫౌండింగ్ డైరెక్టర్ గా ఈయన ఉన్నారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ సంబంధించి ఇది లక్నోలో ఉంటుంది. మేజర్ హెడ్ క్వార్టర్స్ లక్నోలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్. సో దీనిలో దానికి ఫౌండింగ్ డైరెక్టర్ గా ఉన్న పుణ్యభారత దాస్ పేరుతో ఈ గ్లైపోథారాక్స్ పుణ్యభర్తకి పేరు పెట్టడం అయితే జరిగింది. దీన్ని టంగ్ స్ట్రీమ్ లో బ్రహ్మపుత్ర రివర్ బేసిన్, అంటే ఏదైతే బ్రహ్మపుత్ర రివర్ బేసిన్ అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం ఈ రీజియన్ అంత ఉందో ఆ ఏరియా మొత్తంలో ఈ పర్టికులర్ న్యూ క్యాట్ ఫిష్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ క్యాట్ ఫిష్ అంటే ఏంటంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ స్పీసెస్ విత్ మోర్ దెన్ 2000 స్పీసెస్. సో ఈ క్యాట్ ఫిష్ లో దాదాపుగా 2000 కంటే ఎక్కువ స్పీసెస్ అనేవి ఉన్నాయి. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ స్పీస్ జాతికి చెందిన, అండ్ లార్జెస్ట్ అంటే గ్రూప్ సైజులో, అంటే క్వాంటిటీలో కాదు, గ్రూప్ ఆఫ్ సైజ్, నెంబర్ ఆఫ్ స్పీసెస్ అనేవి దాదాపుగా 2000 స్పీసెస్ అనేవి క్యాట్ ఫిష్ అనేవి ఉండడం అయితే జరిగింది. సో మోస్ట్ క్యాట్ ఫిష్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ బట్ ప్యూర్ మెరైన్. సో ఈ పర్టికులర్ ఏదైతే క్యాట్ ఫిష్ లో ఉన్నాయో ఇవి అటు ఫ్రెష్ వాటర్ లోనే మోస్ట్లీ ఉంటాయి. దాంతోపాటు కొన్ని రకాల క్యాట్ ఫిష్లు వచ్చేసరికి మన ఏదైతే
ఓషన్స్ ఉన్నాయో, మెరైన్ వాటర్స్ ఉన్నాయో వాటిలో కూడా కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో మోస్ట్ స్పీసెస్ ఆఫ్ ద క్యాట్ ఫిష్ ఆర్ నాక్టర్నల్, అంటే నైట్ టైం తిరుగుతాయి అనమాట. డైర్నల్ అంటే డే టైమ్, నాక్టర్నల్ అంటే నైట్ టైం. సో ఈ పర్టికులర్ ఇది ఫిషింగ్ అంటే ఆహారం సేకరించడానికి కానీ, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మైగ్రేట్ అవ్వడానికి కానీ, ఇలాంటి టైంలో నైట్ టైం నే జనరల్ గా ప్రిఫర్ చేస్తారు అనమాట. ఆ టైంలో ఇవి తిరిగే స్పీసెస్ ఈ పర్టికులర్ ఏదైతే పుణ్యభర్త ఉందో ఈ స్పీసెస్ అనమాట. సో క్యాట్ ఫిష్ ఆర్ ప్రైమరీలీ బెంతిక్ ఆర్ బాటమ్ డ్వెల్లర్స్. ఈ బెంతిక్ జోన్ అని ఉంటుంది. ఆ బెంతిక్ జోన్ లో మనకి ఏదైతే అడుగు భాగం అని వాటర్ లో అడుగు భాగం ఉంటుంది, సో ఆ అడుగు భాగంలో జీవించే స్పీసెస్ గా ఈ గ్లైపోథారాక్స్ పుణ్యభర్తాయి ఉండడం అయితే కనిపిస్తుంది. సో ఇది రీసెంట్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడంటే బ్రహ్మపుత్ర రివర్ బేసిన్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకి న్యూస్ లో ఉన్నది డై స్నేక్. డై స్నేక్ అంటే దాని స్ట్రక్చర్ పైన చూస్తే చిన్న చిన్న డైస్ లాగా అలా స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ డయాగ్రామ్ లో. సో అలాగే డై స్నేక్ అనేది న్యూస్ లో ఉంది. ఎందుకు ఇది న్యూస్ లో ఉందంటే ఇట్ ఈస్ ఏ నాన్ వేనమస్ స్నేక్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ క్లౌబెరిడియే, సబ్ ఫ్యామిలీ ఆఫ్ నట్రిసినియే. నట్రిసినియే ఫ్యామిలీకి చెందిన సబ్ ఫ్యామిలీకి చెందిన ఈ డై స్నేక్ అనేది నాన్ వేనమస్, అంటే దీనికి ఇది విషపూరితం కాదు, విషపూరితం కానీ పాము అనమాట ఈ డై స్నేక్ అనేది. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ వాటర్ స్నేక్. దీన్ని వాటర్ స్నేక్ అని కూడా పిలుస్తుంటారు. సో దీనిలో భాగంగా ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే ఈ పర్టికులర్ స్పీసెస్ లో ఫీమేల్స్ ఆర్ లేదా ఫీమేల్ స్పీసెస్ ఆఫ్ ది స్పీసెస్ ఆర్ బిగ్గర్ దెన్ ద మేల్స్. సో ఈ స్పీసెస్ ఏవైతే పాములు ఏవైతే ఉన్నాయి ఇందులో ఫీమేల్ పాములు మేల్ పాముల కంటే పెద్దగా ఉంటాయి. ఇది మనకి సెక్షువల్ డయామార్ఫిజం గా చెప్పుకోవచ్చు అనమాట. సో దే ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద మచ్ ఆఫ్ యురేషియా అండ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద ఈజిప్ట్. యురేషియన్ రీజియన్ లోన, ఈజిప్ట్ రీజియన్ లోన ఎస్పెషల్లీ డై స్నేక్స్ అనేవి కనిపిస్తే దే లివ్ నియర్ రివర్స్, లేక్స్, స్ట్రీమ్స్, పాండ్స్ ఇలాంటిది. అందుకే దీన్ని వాటర్ స్నేక్ అని కూడా పిలుస్తారు. ఆ ఏవైతే సరౌండింగ్ గ్రాస్లాండ్స్ ఉన్నాయో ఆ ఏరియాలు కనిపిస్తే ఎక్కువగా దే కెన్ ఆల్సో బి ఫౌండ్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ అండ్ ఫ్రీక్వెంట్ ప్లాంటేషన్ అండ్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్ లోనే ఉంటాయి, ప్లాంటేషన్ ఏరియాస్ లోనే ఉంటాయి, బట్ జనరల్ గా రివర్ బెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో డై స్నేక్స్ అయితే కనిపిస్తాయి. దీని యొక్క ఐయుసిఎన్ కేటగిరీలో దీని స్టేటస్ ఏంటంటే లీస్ట్ కన్సర్న్ లో ఇది ఉంది. అలాగే ద రీసెంట్ స్టడీ ఏం చెప్తుందంటే ఫౌండ్ దట్ డై స్నేక్స్ కెన్ ఫేక్ దేర్ ఓన్ డెత్ వెన్ బీయింగ్ అటాక్డ్ బై ద ప్రిడేటర్స్. ఇందుకోసం ఇది న్యూస్ లో ఉందన్నమాట. ఈ డై స్నేక్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా ఒక పెద్ద పాము కానీ, లేదంటే ఇంక వేరే ఏదైనా మనుషులు కానీ, లేదంటే ఇంక ఏవైనా ప్రిడేటర్స్ ఎవరైతే ఉన్నారో గద్దలు కానీ, లేదంటే పక్షులు కానీ ఈ పర్టికులర్ స్పీస్ అనేది పాముని తినడానికి వస్తే ఈ పాము చనిపోయినట్టు నటిస్తుంది అనమాట. చనిపోయినట్టు ఇంకా కంప్లీట్ చనిపోద్ది అనమాట. సో ఆ విధంగా ఆర్టిఫిషియల్ గా చనిపోయినట్టు నటిస్తూ ఆ పర్టికులర్ ఒక క్యారెక్టరిస్టిక్స్ అనేది కనపరచడం అనేది డై స్నేక్ లో మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయొచ్చు. అందుకోసం ఇది న్యూస్ లో ఉంది. ఇది లీస్ట్ కన్సర్న్ గా చెప్పుకోవచ్చు. ప్రధానంగా యురేషియా అండ్ ఈజిప్ట్ ఈ రీజియన్స్ లో ప్రధానంగా కనిపించే ఒక స్పీసెస్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇది నాన్ వేనమస్ గా ఉంటుంది, అంటే ఇది కరిస్తే ఎవరికి ఏమీ అవ్వదు అనమాట. జస్ట్ పెయిన్ వస్తుంది తప్పితే కానీ ప్రాణాంతకం అయితే కాదు. ఇది డై స్నేక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఇంపార్టెంట్ ది స్పెరమ్ వేల్, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. స్పెరమ్ వేల్ అనేది